జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ దేశంలో చట్టాల్లో మరింత మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. అలాగే ఈ దేశ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతికి రాజ్యాధికారం పోయిందంటే వాళ్ళు ఇష్ట ప్రకారం చేస్తారు. కాబట్టి ఒకవేళ వాళ్ళు గెలిచినప్పటికీ వాళ్ళకి ఆ రైట్స్ లేకుండా చేయాలా. దీనికి సంబంధించి మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి చెప్పబోతున్నా. దయచేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి. జమ్మూ కాశ్మీరు 1989 నుంచి జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదం ప్రారంభమయ్యి తర్వాత వేగంగా ఈ తీవ్రవాదం జమ్మూ కాశ్మీర్ మొత్తం అంతా కూడా విస్తరించింది. ఈ తీవ్రవాదాన్ని ప్రారంభ దశలోనే తుంచివేసినట్లయితే ఇప్పుడు ఈ తీవ్రవాదం ఈ స్థాయిలో అయితే ఖచ్చితంగా ఉండేది కాదు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఆ కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, వాళ్ళ ఓటు బ్యాంక్ ఎవరో తెలుసు కదా, ఆ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ తీవ్రవాదాన్ని చూసి చూడనట్టు ఊరుకునేది. ఒరే స్వామి, క్యాన్సర్ పుడుతుంది ఒంట్లో, ఎవడన్నా చూసి చూడనట్టు వదిలేస్తాడా? ఈ తీవ్రవాదం కూడా క్యాన్సర్తో సమానం కదా, దాన్ని ఎట్టు వదిలేశారు అంటే స్వార్థం. మనం ఏంటంటే మనం అధికారంలో ఉండాలా, మన కుటుంబం బాగుండాలా, ఎంతసేపటికి దేశాన్ని లూటి చేసి మనం వెనకేసుకోవాలా. దేశం ఎట్టపోయినా ఇబ్బందిలే, దేశంలో ఉండే ప్రజలు సర్వనాశనం అయిపోయిన ఇబ్బందిలే, ఈ తీవ్రవాదం మూలంగా ఎన్ని కుటుంబాలు రోడ్డున పడినా ఇబ్బందిలే. మనకు వచ్చి నొప్పి ఏమన్నదా, మనం బాగానే ఉంటాం కదా. అట్లా పైగా ఇక్కడ కాశ్మీర్లో బాధితులు హిందువులు. దీనివల్ల ఏంటంటే ఇక కాంగ్రెస్ ప్రభుత్వాలు అస్సలు ఈ విషయాన్ని పట్టించుకోవాలా. హిందువులు మెజారిటీలుగా ఉన్నటువంటి భారతదేశంలో మనమే ఇక్కడ సెకండ్ క్యాడర్ కింద బతుకుతున్నాం. దీంతో అతి కొద్ది కాలంలోనే ఈ తీవ్రవాద సంస్థలు అలాగే తీవ్రవాదులు, ఈ వేర్పాటువాదులు జమ్మూ కాశ్మీర్లో గట్టి పట్టును సాధించినారు. కాశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయడమే లక్ష్యంగా వీళ్ళైతే వేల మంది అమాయకులను, ఈ కాశ్మీర్ పండితులను, దాని గురించి మీకు తెలుసు కదా. ఎవరైనా ఈ కాశ్మీర్ పండితులు వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు వాటి గురించి మీకు తెలియకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కాశ్మీర్ ఫైల్ సినిమా చూడండి. కళ్ళకు కట్టినట్టు చాలా విషయాలను, వాస్తవాలను చాలా బాగా చూపించారు ఆ సినిమాలో. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఆ సినిమా ఒకసారి చూడండి. అలాగే అమాయకులతో పాటు కొన్ని వేలాది మంది సైన్యం కూడా ఈ తీవ్రవాదం మూలంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాశ్మీరీ తీవ్రవాదులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఆపరేషన్ ఆల్అవుట్. ఈ ఆపరేషన్ ఆల్అవుట్ అనేది ప్రారంభించి మోడీ ప్రభుత్వం కాశ్మీర్లో విధులు నిర్వహించే భారత ఆర్మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇచ్చినారు. అంటే ఫ్రీ హ్యాండ్. అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అసలు ఈ మన వాళ్ళకి భారత ఆర్మీకి అయితే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేదిలే. వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు ఎన్ని దాడులు చేస్తా ఉన్నాయి, అవతల నుంచి ఫైరింగ్ చేస్తూ ఉన్నాయి. కానీ వీళ్ళు ఫైరింగ్ చేయాలంటే వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళ పర్మిషన్ అడగాల. అట్లా ఉంది. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏం మోడీ గారు ఏం చెప్తున్నారు, ఆ అవతల నుంచి ఒక బుల్లెట్ వస్తే మీరు అవతల నుంచి 100 బుల్లెట్లు పంపించమని చెప్తున్నారు. అట్లుంది ఇప్పుడు. దానివల్ల ఏంటంటే చాలా వరకు ఈ తీవ్రవాదులు, ఈ చొరబాట్లు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గుతూ ఉన్నాయి. దీంతో భారత సైన్యం చేతిలో గత 10 సంవత్సరాల్లో కనీసం 2000 మందికి పైగా తీవ్రవాదులు మరణించినారు. అంటే కుక్క సావు చచ్చినారు. ఒక్కసారి ఆలోచించండి. కొంచెం ఎవరైనా 4-5 మంది తీవ్రవాదులు కానీ మన దేశంలో చొరబడితే వాళ్ళు ఎంత విధ్వంసం సృష్టిస్తారో మనకందరికి బాగా తెలుసు. అట్లాంటిది 2000 మందిని మన భారత సైన్యం లేపేసిందంటే వాళ్ళు పొరపాటున కూడా దేశంలో కూర్చుంటే ఎంత ప్రాణ నష్టం జరిగేది, ఎంత ఆస్తి నష్టం జరిగేది, అదొకసారి ఆలోచించుకోండి ప్రతి ఒక్కరు కూడా. జస్ట్ అట్లా ఊహించుకోండి. మీ ఓకే, అది అర్థమైపోతుంది అది ఎంత భయానకంగా ఉంటుందో. ఇక 2019లో ఆర్టికల్ 370 రద్దు చేయడంతో కాశ్మీర్ పూర్తిగా భారత్లో అంతర్భాగం అయిపోయింది. తర్వాత ఈ జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం మనకందరికీ తెలిసిందే. ఏది ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత. అయితే మోడీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి జమ్మూ కాశ్మీర్లోని అమాయక ముస్లింలను ఎన్కౌంటర్లు చేస్తున్నారని, ముస్లింలకు కాశ్మీర్లో బ్రతికే అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారని, కాశ్మీర్లో ముస్లింలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని అరబ్ దేశాలు అలాగే ఈ ఇస్లామిక్ దేశాలతో పాటు జర్మనీ, కెనడా ఇలాంటి పశ్చిమ దేశాలు నోటికి వచ్చినట్టు వాడడం ప్రారంభించినాయి. ఈ కోవలోకి ఈ మధ్యనే ఈ అమెరికా కూడా వచ్చేది. దాని గురించి మనం గత వీడియోస్లో మనం చెప్పుకున్నాం. అంటే కాశ్మీర్లో ఉన్నటువంటి కాశ్మీర్ పండితులు ఏమైనారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దాని గురించి ఎవరో నోరెత్తరు, ఎవరో మాట్లాడరు. ఈ కామెంట్ పెట్టే ఈ స్పెషల్ బ్రీడ్ వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది మనకు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టేవాళ్ళ, వాళ్ళు కూడా దాని గురించి ఏం మాట్లాడరు. అంటే వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడితే ఇదేమైంది అదేమైంది అని చెప్పి అడ్డగోలు ప్రశ్నలు తప్పితే మనం ఏదైనా ఉన్నట్టు మాట్లాడితే సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఏ ఒక్కరికి కూడా లేదు. దాని గురించి మాట్లాడమని చెప్దాం. కాశ్మీర్ పండితులు ఏమైనారు, కాశ్మీర్లో ఉన్న వాళ్ళంతా యాడికి పోయారు, ఏమైపోయారు, దాని గురించి ఎవరైనా మాట్లాడగలుగుతారా, సమాధానం చెప్పగలుగుతారా? అది లేదే. సరే, ఈ కెనడా మాట్లాడగలుగుతుందా, అమెరికా మాట్లాడగలుగుతుందా, జర్మనీ మాట్లాడగలుగుతుందా? సరే, ఎందుకు మాట్లాడడం ఆయా దేశాలన్నీ కూడా కాశ్మీర్ పండితుల గురించి, అక్కడ జరిగిన ఓచుకోతల గురించి, వాళ్ళు ఏమైపోయారు దాని గురించి కూడా మాట్లాడాలి కదా. దాని గురించి మాట్లాడరేమి. దీంతో జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదానిచ్చి జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మోడీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. అయితే జమ్మూ కాశ్మీర్లో హిందువులు మైనార్టీలు కావడంతో చూడండియా,
అంటే కాశ్మీర్ అంటేనే కాశ్మీర్ పండిట్లది. అట్లాంటిది అక్కడ వచ్చేసి మనోళ్ళు హిందువులు ఏమైనారు, మైనార్టీలు అయిపోయినారు. దేశంలో ఇంకా రాను రాను చాలా రాష్ట్రాల్లో జరగవేది అదే. మనోళ్ళు ఈ మొద్దు నిద్ర నటించారు కదా, మేమేదో నిద్రపోతున్నాం అన్నట్టు నటించారు. ఈ నటనకు ఆడికి స్వస్తి చెప్పి వీళ్ళు మేలుకోకపోతే జరిగేటివన్నీ జరిగిపోతాయి, అనర్థాలన్నీ కూడా. మళ్ళీ నువ్వు ఎంత చేసినా తలగా కింద పెట్టి కాళ్ళు పైకెత్తి నిలవన తపస్సు చేసినా కూడా నీ బతుకును, నీ భవిష్యత్తును, నీ కుటుంబాన్ని ఎవ్వరూ కాపాడలేరు. చివరికి నువ్వు గొంతెమ్మ కోరికలు కోరే ఆ దేవుడు కూడా కాపాడలేడు. అది ఎందుకంటే ధర్మం వైపు నువ్వు నిలబడలా, ధర్మానికి అండగా నువ్వు నిలబడలా, ధర్మం కోసం నువ్వు పనిచేయలా, నువ్వు ఏమి చేయలా, నీ స్వార్థం నువ్వు చూసుకునేవు, ఆ స్వార్థంలోనే కొట్టుకొని పోతావు అంతే, అంతకుమించి ఇంకేముండదు. అయితే జమ్మూ కాశ్మీర్లో హిందువులు మైనార్టీలు కావడంతో జమ్మూ కాశ్మీర్లో ఖచ్చితంగా గెలిచేది వేర్పాటువాద మతత్వ ఈ సూడో సెక్యులర్ పార్టీలే. ఇక్కడ మనకు తెలిసిందే. ఇప్పుడు మనం ఏంటంటే ఈ కులము ఆ కులము ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేని దరిద్రాలు మనం కొట్టుకొని చచ్చా ఉంటాము. కొంతమంది పోరంపోకలు అయితే అసలు ఓటేసేదానికి కూడా మన వాళ్ళకు డిక్కీ బరువు. ఓళ్ళు అట్ట కాదు కదా, అందరూ పోయి గంప కొత్తగా ఓట్లు వేసేస్తారు, ఇంకోళ్ళు గెలుస్తారు, ఇంక జరిగేది అదే. అందుకే జమ్మూ కాశ్మీర్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా ఇది ముఖ్యమైన పాయింట్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బాగా వినాలా. జమ్మూ కాశ్మీర్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటికీ వాళ్లకు ఎటువంటి అధికారాలు కూడా లేకుండా అధికారాలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్కే ఉండేలా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సవరణలు అయితే తీసుకొస్తా ఉన్నారు. కొత్తగా తీసుకొస్తున్నటువంటి ఈ సవరణల ప్రకారము ఆర్థికపరమైన కేటాయింపులు, నూతన ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెట్ కేటాయింపు, నష్టపరిహారం వంటి కేటాయింపులు పూర్తిగా ఈ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, శాంతి భద్రతలు ఇవి కూడా పూర్తిగా ఈ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే ఉంటాయి. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రికి వీటిపై ఎటువంటి అధికారం కూడా ఉండదు. దానికి కూడా అది ఎందుకు అట్లా చేశారో దానికి కూడా మీకు చెప్తా. అలాగే అత్యంత కీలకమైన అటార్నీ జనరల్ నియమించే బాధ్యత కూడా లెఫ్టినెంట్ గవర్నర్దే. ఇంకొక విషయం ఏంటంటే ఇంతకు ముందుల తీవ్రవాదులను న్యాయ విచారణ ఆపే హక్కు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రికి ఉండదు. అది కేవలం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ వద్ద మాత్రమే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వ సెక్రటరీలను, కలెక్టర్లను బదిలీ చేసే అధికారం కూడా ఈ లెఫ్టినెంట్ గవర్నర్కే ఉంటుంది. అంటే అక్కడ గవర్నమెంట్ ఏర్పడినప్పటికీ, ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ వాళ్లకు హక్కులు అనేటివి చాలా వరకు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ముందుగానే వేర్పాటువాద మనస్తత్వంతో ఉండేవాళ్ళు, తీవ్రవాద మనస్తత్వంతో ఉండేవాళ్ళు. అలాంటి పూర్తి అధికారాలు వాళ్ళకి ఇస్తే ఇంకా మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ కాశ్మీర్ను మళ్ళీ రావణ కాష్టంగా మారుస్తారు. కాబట్టి ఆ హక్కులన్నీ కూడా ఈ లెఫ్టినెంట్ గవర్నర్కే కట్టబెట్టనున్నారు. ఈ విధంగా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వానికి తీవ్రవాదులను రక్షించే విధంగా ఎటువంటి అధికారాలు కూడా లేకుండా కోత విధించనున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ను పూర్తిగా మార్చివేస్తుండడం ఇక్కడ విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అదే ఆ విషయమా ఎట్లుంది, జబర్దస్తుగా ఉండాలి. ఇట్నే ప్రతి ఒక్క చోట చట్టాల్లో మార్పులు రావాలా, మనం తీసుకునే చర్యల్లో మార్పులు రావాలా, దూకుడు పెంచాలా. తీవ్రవాదము అలాగే దేశ వ్యతిరేకత భావజాలం ఉండేవాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎవరైనా ఒకవేళ బయట శత్రు దేశాల నుంచి మన దేశంలోకి చొరబడి ఇక్కడ ఏదన్నా మానవ సృష్టించాలనుకునేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి దేశ వ్యతిరేక శక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఉక్కుపాతంతో అణగదొక్కాల్సిందే. అణగదొక్కితే తప్పితే మనకు మన దేశానికి భవిష్యత్తు ఉండదు. ఇదైతే 100% వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ఇది నిజం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి ప్రతి ఒక్కరి జాతీయవాదులందరినీ కోరుకుంటా ఉన్నా. అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి అలా లైక్ కొట్టి మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి మన వీడియోను షేర్ చేయండి. సోషల్ మీడియాలో దానికి కేవలం మీరు కేటాయించాల్సింది కొంచెం సమయం మాత్రమే. ఎంత వీలైతే అంతమందికి ఇలాంటి విలువైన సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే దయచేసి ఎవరైనా ఈ వీడియో చూస్తున్నటువంటి మహానుభావులు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మీ పుణ్యం ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలు అందించేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. దయచేసి మమ్మల్ని ప్రోత్సహించండి. జై శ్రీరామ్.